హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ హలీం చేసుకుందామా? ఇది నాన్ వెజ్ కాదండోయ్, వెజ్ హలీం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇది వెజ్ హలీం అంటే అస్సలు నమ్మరండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ హలీంకి ఏం తీసిపోదండి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇచ్చే కొలతలు టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చక్కగా చేసేసుకోండి వెజ్ హలీం. ముందుగా వెజ్ హలీం కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. బాగా మరిగించిన నూనె మళ్ళీ మళ్ళీ వాడద్దు అంటున్నారు కాబట్టి నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి మాత్రమే నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి. అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? సో మీరు కూడా తక్కువ ఆయిల్లో చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 7-8 లవంగాలు, 5-6 ఇలాచీలు, కొంచెం షాజీరా, తర్వాత ఒక స్పూన్ మిరియాలు, ఇంచ్ సైజులో ఉన్న దాల్చిన చెక్క 4-5, బండ పువ్వు, తర్వాత జాపత్రి, మరాఠీ మొగ్గ, ఒక స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 5-6 కాజులు, 5-6 బాదాంలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల ఎర్రపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1/4 కప్పు బియ్యము, బాస్మతి బియ్యం తీసుకోండి, 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, మరీ సాఫ్ట్గా ఏం కాదండి మిక్సీలో. సో ఈ కన్సిస్టెన్సీతోని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత 2 గుప్పెళ్ళ మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి ఒక్క 5 మినిట్స్ అలా స్పూన్తో కలుపుతూ చల్లనీళ్ళు వేసేసి ఇలా గట్టిగా పిండేసి మిక్సీ జార్లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోండి. తర్వాత కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం టాపింగ్ కోసం నేను కాజులు పక్కన పెట్టానండి. సో ఫస్ట్ అవి వేయించుకుంటున్నాను. అవి పక్కన పెట్టేసి ఒక 4-5 మిరపకాయలు సన్నగా తరుక్కొని ఆ నెయ్యిలో వేయించేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మీల్ మేకర్, అది వేసుకోవాలి. అడుగంటుతూ ఉంటుందండి, అందుకే కలుపుతూ ఉండాలి. అందులో 1 స్పూన్ పసుపు వేసుకొని అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అందులోనే మన ఫ్రైడ్ ఆనియన్స్ సగం ఇప్పుడు వేసుకోవాలి, సగం టాపింగ్ కోసం ఉంచుకుందాం. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి, మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. నాకు 1 స్పూన్ సరిపోయింది. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఆ పొడి పట్టుకున్నాం కదండి, ఆ పొడి అంతా ఇందులో వేసుకోండి. మరుగుతున్నప్పుడు వేయొద్దు, గడ్డలు కడుతుంది. సో మామూలుగా మనం వాటర్ పోసేసుకున్న తర్వాతే ఆ పిండి వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా అవుతుందండి ప్రాసెస్, అందుకనే నేను ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాను. మొత్తం పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాతే లిడ్ ఓపెన్ చేసి చూడండి, ఇలా అడగంటకుండా 1 విజిల్కి పర్ఫెక్ట్గా ఉడికింది. మంటని లోలో ఉంచితేనే బెటర్ అండి, అడగంటకుండా ఉంటుంది. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా బాగా కలుపుకొని పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఆ పప్పు గుత్తితోని బాగా మెదుపుకోండి. ఉండలు లేకుండా ఎంత బాగా మనం పప్పు గుత్తితోని మెదుపుకుంటే అంత బాగా క్రీమీ చీజీ టెక్స్చర్ వస్తుందండి. సో అలా మెదుపుతూనే ఉండండి ఒక 5-10 మినిట్స్. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చాలా హెల్దీ కూడా అండి, ఎందుకంటే ఇందులో మీల్ మేకర్ ఉంది, గోధుమ రవ్వ ఉంది, రకరకాల పప్పులు ఉన్నాయి. ఇవన్నీ ప్రోటీన్ రిచ్ కదండి. ఇందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకా తక్కువ వేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా హెల్దీ అండి. సో ఇదంతా ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత బాగుంది కదండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది పర్ఫెక్ట్గా మీరు బయట తిన్నట్టే ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.